కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. కామధేనువును పితుకగల కోరికలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ బంటనట గమినిను దలచితిని ఏమి మాకు గరవయ్యా ఇందిరారమణ. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. నిన్న ఈ మంత్రాన్ని గురించి కూడా చెప్పుకోవటం జరిగింది. సర్వాణి భూతాని సమస్త ఈ నామరూపాత్మికమై గోచరించేటువంటి యొక్క విశ్వం అనేది కూడా అధిష్టానము కంటే భిన్నముగా లేదనేటువంటి మాట అదనమాట. నిన్న మనం చెప్పుకున్నాం, అధిష్టానం సముద్రం అనుకోండి, దాని యొక్క ఆధారముగా భాషించేటువంటి అలలు ఆరోపిత వస్తువు అది. కనుక అలలు అనేటువంటివి సముద్రం యొక్క సాకార ఆకారము అనుకున్నట్లయితే ఆ సాకార రూపమై ఉన్నటువంటి అలలకు సముద్రం అధిష్టానముగా ఉందనేటువంటి యొక్క మాటగా మనకి చెప్తారు అర్థం కావటానికి. ఉదాహరణ చెప్పందే ద్రాష్టాంతికం అర్థంగా దృష్టాంతం చెప్పాలి, ద్రాష్టాంతికం అర్థం కావాలంటే ఇది ఒక ఆచారం మన అద్వైత సాంప్రదాయంలో ఉన్నది. అందువల్ల పై మంత్రంలో ఆ విషయాన్ని గురించి చెప్పుకోవటం అది జరిగింది. ఈ రెండవ మంత్రంగా పక్క మంత్రంగా వచ్చినప్పుడు ఆత్మ ఏవ అభూత్ విజానతః. విజానతః అంటే బాగుగా తెలిసి ఉన్నటువంటి వారు. విజానతః ఆ పై మంత్రంలో ఏం చెప్పాడు? పశ్యతి చూస్తూ ఉన్నారు అని చెప్పి పైన చెప్పాడు అక్కడ. అనగా యాతు సర్వాణి భూతాని ఆత్మని ఏవ ఆత్మని తన ఎందే పశ్యతి చూస్తూ ఉన్నారు అంటే తన అధిష్టానమునందు ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వమంతం ఉన్నట్లుగా చూస్తున్నారనేటువంటి మాట ఆరోపిత దృక్పథంలో చెప్పేటువంటి మాటగా ఆ మంత్రంలో చెప్పటం జరిగింది. అలాగా ఉన్నటువంటి వారు నా విజుగుప్సతే అనగా ఏ జీవి పట్ల కూడా జుగుప్సా భావన, వేక్య భావన, తక్కువ భావన, హీన భావన ఇవేవి కూడా వాళ్ళకి ఉండవని చెప్పేసేసి అని. అందువల్ల అన్ని ఉపాధులలో తానే ఉన్నాననే భావం ఉంటుంది కాబట్టి తానెట్లా ఆత్మవు పమ్యేన సర్వత్ర గీత చెప్పిన మాట. ఆత్మవు పమ్యేన సర్వత్ర ఏమిటంటే నేనే ఈ రూపాలుగా భాషిస్తూ ఉన్నాను అనేటువంటి విధానంగా ఆరోపితమై భాషించేటువంటి యొక్క వాటిలో ఎందుకు కూడా అధిష్టానమై ఉన్నటువంటి యొక్క తానే ఉన్నాడనేటువంటిది ఒక భావనగా పై మంత్రంలో చెప్పడం జరిగింది. రెండో మంత్రంగా వచ్చినప్పుడు ఆరోపితం లేదు, ఉన్న మొత్తం అధిష్టానమే అని చెప్పని. అనగా సముద్రం అదే, అల అదే. కాబట్టి సముద్రం కంటే భిన్నంగా అల లేదు. అలలో ఉన్నది ఆ నీరే, సముద్రంగా ఉన్నది ఆ నీరే, సాకారముగా ఉన్నది ఆ బ్రహ్మమే అనేటువంటి యొక్క భావన. ఇదేంటంటే అధిష్టాన భావంలోకి పోయిన తర్వాత అక్కడ సాకారాంశం ఉండే అవకాశాలు లేవు, అధిష్టానమే ఉంటుంది. ఎందువల్ల అని చెప్పనంటే భ్రాంతి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వానికి మాత్రం మిథ్యా సర్పం గోచరిస్తూ ఉంటుంది.
యథార్థ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వానికి మిథ్యా సర్పం గోచరించదు. త్రాటి జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం అని చెప్పి అనుకోండి. త్రాటి జ్ఞానం కలిగి ఉన్నవానికి సర్పభావం లేదు. త్రాటి జ్ఞానం అంటే ఉన్న వస్తువును ఉన్నట్లు తెలుసుకోవటం, ఉన్న వస్తువును ఉన్నట్టు తెలుసుకోవటం యథార్థ జ్ఞానం అని చెప్పని. ఉన్న త్రాడు, ఆ త్రాటినే చూసేవానికి మిథ్యా సర్పం గోచరించే అవకాశం లేదు. ఎవరికయ్యా మిథ్యా సర్పం గోచరించడం అని చెప్పనంటే భ్రాంతి జ్ఞానం ఉన్నటువంటి వానికి. భ్రాంతి జ్ఞానం కరణం ఉన్నప్పుడే దానికి సంబంధించిన ప్రమ గోచరిస్తుంది. ప్రమా కరణం ప్రమాణం అని చెప్పి అంటారు కదా. ప్రమా కరణం ప్రమాణం. ప్రమా అంటే వస్తు జ్ఞానం, ఇది పుస్తకము అనే జ్ఞానం కలిగింది కదా. ఎందువల్ల? అంతఃకరణము నేత్ర ద్వారం ఉండగా వస్తువు దాకా వచ్చినప్పుడు వస్తు జ్ఞానం కలుగుతుంది. ఇది పుస్తకము అన్న జ్ఞానమే ప్రమాణం. అయితే ఈ ప్రమాజ్ఞానం రావాలంటే ఏం కావాలి? కరణం కావాలి. కరణం లేకుండా ప్రమాజ్ఞానం కలిగే అవకాశం లేదు. అట్లా శబ్దం అనేది అది ప్రమ. ఆ శబ్దమునందున్నటువంటి యొక్క అర్థం ఉంటుంది. ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థజ్ఞానాన్ని పొందుతూ ఉంటాం మనం. కనుక ఆ శబ్దమునందలి అర్థజ్ఞానమును పొందే విధానాన్ని జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానాన్నే ప్రమ అని చెప్పని అంటారు. ఆ ప్రమ అనేది కరణం ఉంటేనే కలుగుతుంది. కరణం ఏమిటి? శ్రోత్రేంద్రియం కరణం. ప్రమ శబ్దం, శబ్ద సంబంధ జ్ఞానం. అట్లా గ్రానేంద్రియము ప్రమాణము. తత్సంబంధ వాసన ప్రమ. జహ్వేంద్రియము ప్రమాణము. తత్సంబంధ రసము ప్రమాజ్ఞానం కలుగుతుంది. మనం ఒక పదార్థం నోట్లో వేసుకున్నాము అని చెప్పనంటే చెబుతాం. తీయగా ఉన్నదో, పుల్లగా ఉందో, వగరగా ఉందో, ఉప్పుగా ఉందో కూడా చెబుతాం. కాబట్టి ఉప్పుగా ఉంటే ఉప్పు అని చెప్పని అంటాం, తీపి ఉంటే తీపి అని చెప్పని అంటాం. వాటి యొక్క సంబంధ జ్ఞానం కలిగింది కదా. జ్ఞానం ఏంటంటే తెలియటం, అవబోధనే. తెలియటాన్ని జ్ఞానం అంటారు, తెలియకపోవటాన్ని అజ్ఞానం అన్నారు. అందుచేత ఈ ప్రమా సంబంధ జ్ఞానం కలగాలని చెప్పినట్లయితే కరణములు కావాలి. అట్లనే ప్రాతిభాషికమై ఉన్నటువంటి దాన్ని మిథ్యా అన్నారు. దానిని ప్రాతిభాషిక పదార్థాన్ని మిథ్యా అనే పేరు పెట్టారు దానికి. ప్రాతిభాషికం అని చెప్పనంటే ప్రతీతి కాలంలో మాత్రమే గోచరించి అంతరించే దానిని ప్రాతిభాషికం అని చెప్పని అంటారు. త్రాడు ఉన్నది, ఆ త్రాటి యందు సర్పభ్రాంతి కలిగింది. ఆ సర్పభ్రాంతి అనేది ఏమిటి? ఏకకాలం అన్నమాట. ఏకకాలం అంటే ఆ స్వరూపం యొక్క ఆ త్రాటి యొక్క జ్ఞానం కలగనంత వరకు ఈ సర్పం యొక్క ఆకారం భాషిస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రతీతి కాలంలో మాత్రమే గోచరించేటువంటి యొక్క పదార్థాన్ని ప్రాతిభాషిక వస్తువు అని చెప్పి అన్నారు. ఈ ప్రాతిభాషిక వస్తువు మనో సంబంధ కల్పనా పదార్థం. మనస్సు భ్రాంతికి గురైనప్పుడు గోచరించే పదార్థం అన్నమాట. దాన్ని ప్రాతిభాషిక వస్తువు అన్నారు. ఆ ప్రాతిభాషిక వస్తువుని మిథ్యా అనే పదం కూడా వాడారు. దానికే మిథ్యా అని చెప్పని అంటారు. ఎందువల్ల మిథ్యా అనే పదం వాడటం కారణం అంటే అది మిథ్యా అనే పదానికి ఏం చెప్పుకొచ్చారంటే సదసద్ది విలక్షణ వస్తువు మిథ్యా అన్నారు. సదసద్ది విలక్షణ వస్తువుని మిథ్యా అంటారు. సద్వస్తువా? కాదు. అసద్వస్తువా? కాదు. రెండింటికంటే భిన్నమై విలక్షణమై ఉండే వస్తువుని మిథ్యా అనే పదం వాడతారన్నమాట. అసద్వస్తువు అంటే ఎప్పటికీ ఉండకూడదు. సద్వస్తువు అంటే ఎప్పటికీ ఉండాలి. అన్ని కాలములలో, అన్ని దేశాలలో, అన్ని అవస్థలలో ఏ యొక్క వస్తువు ఉనికి కలిగి ఉంటుందో దానిని సద్వస్తువుగా చెప్పుకొస్తారు. ఏ కాలంలోనూ, ఏ దేశంలోనూ, ఏ అవస్థలోనూ కూడా లేని దాన్ని అసద్వస్తువుగా చెప్పుకొస్తారు. మరి మిథ్యాని ఎందుకన్నారు అక్కడ అంటే అది లేనిదా కనబడతా ఉంది, పని ఉండేదా మరుక్షణంలో మాయమైపోయేదిగా ఉన్నది, లేకుండా పోయేదిగా ఉన్నది. అందువల్ల అది సద్వస్తువులో చేరింది కాదు, అసద్వస్తువులో చేరింది కాదు, రెండింటికంటే భిన్నమైనటువంటి లక్షణం కలిగి ఉంది కాబట్టి దాన్ని మిథ్యా అనే పదంగా వాడారన్నమాట. అది మిథ్యా పదార్థము. దాన్ని వేదాంత శాస్త్రాలలో అర్ధాధ్యాస అనే పదం కూడా వాడారు. ఆ భ్రాంతి కల్పితమై ఉన్నటువంటి యొక్క ఆ పదార్థాన్ని మిథ్యా అనే పదంతో ప్రాతిభాషికం అన్నారు, దాన్నే మిథ్యా అన్నారు. దాన్నే మనకి వేదాంత శాస్త్రాలలో అర్ధాధ్యాస అన్నారు.
దాని అర్ధాధ్యాస అంటారు. ఆ అర్థం యొక్క జ్ఞానం ఉంటుంది కదా, జ్ఞానాన్ని జ్ఞానాధ్యాస అంటారు. ఇది అర్థము, అర్ధాధ్యాస. ఆ అర్థం యొక్క వస్తువుని జ్ఞాతం చేసుకుంటుందిగా, దాన్ని జ్ఞానాధ్యాస అన్నారు. భ్రాంతి జ్ఞానాన్నే జ్ఞానాధ్యాస అంటారు, మిథ్యా పదార్థాన్ని అర్ధాధ్యాస అంటారు. కాబట్టి మిథ్యా పదార్థముగా ఉన్నటువంటి యొక్క భ్రాంతి పదార్థం ఉన్నదో, ఆ భ్రాంతి పదార్థం ఏకకాలంలోనే ఉంటుంది. ఏది? భ్రాంతి జ్ఞాన కరణం ఉన్నంత వరకే అది గోచరిస్తుంది అన్నమాట. కరణం కావాలి, కరణం లేకుండా మీకు వస్తువు జ్ఞానం కలిగే అవకాశం లేదు. అది వ్యావహారిక వస్తువు అయినా ప్రాతిభాషిక వస్తువు అయినా కరణం కావాలి. కరణం అంటే పనిముట్టు అన్నమాట. నేత్రేంద్రియం పనిముట్టు, దాని ద్వారా దృశ్యం గుర్తిస్తూ ఉన్నాం. శ్రోత్రేంద్రియం పనిముట్టు, దాని ద్వారా శబ్దం గుర్తిస్తూ ఉన్నాం. జహ్వేంద్రియం పనిముట్టు, దాని ద్వారా రసాన్ని గుర్తిస్తూ ఉన్నాం. పనిముట్టు లేకపోతే అంధుడు అంటారు, బధిరుడు అంటారు. ఈ పేర్లు అనేటువంటి వస్తాయి. ఇంద్రియం లోపిస్తే, ఇంద్రియ వ్యవహారం లోపిస్తే ఆ పేర్లు వస్తాయన్నమాట. ఎట్లయితే నీకు వ్యావహారిక పదార్థాన్ని, వ్యావహారిక వస్తువుని తెలుసుకోవటానికి ఎట్లా పరికరములు కావాల్సి వచ్చాయో, ఉపకరణములు కావాల్సి వచ్చాయో, ఇంద్రియాలు కావాల్సి వచ్చాయో, అట్లాగా నీకు భ్రాంతి జన్యమై ఉన్నటువంటి యొక్క మిథ్యా పదార్థము దాన్ని తెలుసుకోవటానికి కూడా ఒక పరికరం కావాలి. దాన్ని భ్రాంతి జ్ఞాన కరణము అని చెప్పి అంటారు. అదే పనిముట్టు అన్నమాట. అయితే ఆ పనిముట్టు మనకి నిర్మాణంలో రాలేదు. నిర్మాణాలు ఏమి వచ్చాయి? నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, ఇవన్నీ నిర్మాణాలు వచ్చేసాయి అన్నమాట. నిర్మాణంలో వచ్చాయి కాబట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం యథేచ్ఛగా. చెప్పుకొచ్చా, ప్రమ అంటే జ్ఞానం. వస్తు జ్ఞానం కలగాలంటే కరణం ఉండాలి. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను, వస్తు జ్ఞానం కలుగుతుందా? చెవులు మూసుకుంటావు, శబ్ద జ్ఞానం కలుగుతుందా? పనిముట్టు ఉంటేనే నీకు వస్తు జ్ఞానం కలిగే అవకాశం ఉన్నది. ఆ వస్తు జ్ఞానాన్ని ప్రమ అని పేరు పెట్టారు. కాబట్టి వ్యావహారికమై ఉన్న ప్రమలు, శబ్దప్రమ, స్పర్శప్రమ, రసప్రమ, ఇవన్నీ ప్రమలు అన్నమాట. విశ్వమంతా ప్రమలే. ఈ ప్రమలు సంబంధ జ్ఞానం కలగటానికి పరికరములు నిర్మాణంలో వచ్చేసాయని చెప్పి అంటున్నాను. ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు వాటి కోసం సంపాదించుకోవాల్సిన అవసరము అక్కడ నీకు లేదు. నిర్మాణంలో వచ్చేసాయి కాబట్టి పుట్టుకతోనే నేత్రం ద్వారా దృశ్యప్రమ, శ్రోత్రం ద్వారా శబ్దప్రమ, జిహ్వ ద్వారా రసనప్రమ పొందుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏ యొక్క ప్రాతిభాషిక విశ్వ పదార్థం అన్నామో, ప్రాతిభాషిక వస్తువు అన్నామో, ఏ యొక్క మిథ్యా పదార్థం అన్నామో అది కూడా సత్తాగా చెప్పుకొచ్చారు. వ్యావహారిక సత్తా అన్నట్లుగానే దాన్ని ఏమన్నారు? ప్రాతిభాషిక సత్తా అన్నారు. మరి ఆ ప్రాతిభాషిక సత్తా అయి ఉన్నటువంటి యొక్క దానిని దర్శించడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఏమిటి కారణం అని చెప్పనంటే భ్రాంతి జ్ఞాన కారణం. మిథ్య అనేది పదార్థం. అది భ్రాంతి జ్ఞాన కరణానికి విషయమై గోచరించే వస్తువుని మిథ్య అనే పేరు పెట్టాం. అక్కడ ఎందుకు మిథ్య అన్నామంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సద్వస్తువులో చేరింది కాదు, అసద్దు వస్తువులో చేరింది కాబట్టి చేరింది కాదు కాబట్టి పదం పెట్టారు. అక్కడ మిథ్య అనే పదం పెట్టారు అన్నమాట. అక్కడ ఆ మిథ్య అనేటువంటి పదార్థాన్ని ప్రాతిభాషిక సత్తా అన్నారు. ఈ ప్రాతిభాషిక సత్తా అనేటువంటి దానిని తెలుసుకోవడానికి గల కారణము నిర్మాణంలో వచ్చిందా అంటే రాలేదు. నిర్మాణంలో రాలేదు. అయితే మరి నిర్మాణంలో లేనటువంటి యొక్క కారణాన్ని మనం సంపాదించుకోవాలి. నువ్వు సంపాదించుకుంటే నీకు ప్రాతిభాషిక పదార్థం గోచరిస్తుంది అన్నమాట. అయితే ఆ సంపాదన ఎట్లా అనే విషయంగా చూసినప్పుడు నువ్వు హఠాత్తుగా ఇది పోతూ ఉంటావు. అది సంధ్యా సమయమై ఉంటుంది. పగలు కాదు, రాత్రి కాదు, అది సంధ్యా సమయమై ఉండాలి. అప్పుడు నువ్వు పోతూ ఉంటావు అన్నమాట. పోతూ ఉన్నప్పుడు ఆ దారిలో చోట ఒక వస్తువు అట్లా బారుగా పడి ఉంటుంది. ఆ పడి ఉన్నటువంటి యొక్క వస్తువు యొక్క స్వరూప జ్ఞానం మనకు కలగకూడదు. స్వరూపత లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి గోచరించవు. స్వరూపత లక్షణములు గోచరించకుండగా ఆ పదార్థం యొక్క సామాన్యాంశం గోచరిస్తుంది. సుమసుమాకారం అంటాంగా, సంథింగ్ ఏదో అక్కడ ఉన్నది
అదన్నమాట. అది సామాన్యాంశం అంటారు. దాన్ని వేదాంత పరిభాషలో అధికరణము అంటారు. అధికరణము అంటారు. అది సామాన్యాంశం. ఈ సామాన్య చెప్పాక ఇందాక నీకు అది తర్వాత వస్తుంది ప్రాతిభాషికం అని చెప్పని. అది సామాన్యాంశం. సామాన్యాంశము గోచరించినప్పుడే నీకు ప్రాతిభాషిక సత్తా స్వరూపం గోచరింపజేసుకునే అదృష్టం కలుగుతుంది నీకు. నీకు సామాన్యాంశం కనబడాలి అక్కడ అంతే. దాని స్వరూపత జ్ఞానం కలిగిందనుకో ఏమంటావు, కర్రపొల అంటావు, లేదా త్రాడు అంటావు, అయిపోతుంది. అన్నామంటే అది వ్యావహారిక వస్తువు అయిపోతుంది. అది ప్రాతిభాషిక వస్తువు సత్తా కాదు, అది వ్యావహారిక సత్తా అయిపోతుంది అన్నమాట. కాబట్టి స్వరూపత వస్తువులు ఏ యొక్క లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణములు గోచరించాయా అని చెప్పినట్టు నీకు ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుంది. నీకు అక్కడ నీకు వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలగకూడదు. వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలగకూడదు అని చెప్పనంటే అక్కడ నీకు మందాంధకారం ఉండాలి. నీకు మందాంధకారం ఉండాలి. చిమ్మ చీకటి అంటారు. ఎలుతరా కాదు, మా అంధకారమా కాదు, రెండింటి యొక్క మధ్యలో మందాంధకారం అన్నారు. ఆ మందాంధకారమునందు ఏ వస్తువు అవుతున్నదో ఆ వస్తువు నీకు స్వరూపత జ్ఞానం కలగకుండగా దాని యొక్క సామాన్య జ్ఞానం కలుగుతుంది. సామాన్య జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది, నీలో భయకంపాదులు ఉత్పన్నమవుతాయి. లోన భయకంపాదులు ఉత్పన్నమైనప్పుడు ఏమవుతుంది, నువ్వు గతంలో ఏవో చూసి ఉంటావుగా, ఆ చూసిన ముద్రలు నీ మనసులో ఉన్నాయి కాబట్టి అవి పుటకరేస్తాయి. ఆ చూసిన ముద్రల్లో ఏవైతే నీకు భయానకమై ఉన్నాయో అవి ముందు వస్తాయి. నువ్వు కర్ర చూస్తుంటావు, ఇంకేమో చూస్తుంటావు, కానీ అవన్నీ ఉన్నాయి ముద్రలు. కానీ అక్కడేమో వస్తుందంటే నీకు ముద్ర అవి రావు. ఏది నీకు భయానకమై ప్రాణ సంకటమై ఉన్నాయో అలాంటివి ముందు వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రాణ సంకటముగా ఉన్న విధానంలో సర్పం అనుకోండి. ఇక్కడ సర్పం కడిసిపోతాం, సర్పమేమో అనే భావం వస్తుంది. అప్పుడు నీలో అవిద్య యొక్క సహకారముతో లోన ఉన్న అజ్ఞానం, అవిద్య అంటారు, అవిద్య సహకారముతో మనస్సులో ఉన్నటువంటి యొక్క ముద్రలు మిళితమై అవి ప్రాతిభాషిక వస్తువు యొక్క స్వరూపాకారాన్ని పొందుతాయన్నమాట. అర్థమైందా? ఆ ప్రాతిభాషిక వస్తు స్వరూపాన్ని అవిద్యా వృత్తి పొందినప్పుడు అది అవిద్యా వృత్తి. ఇది అంతఃకరణ వృత్తి ఏమో వస్తు స్వరూప జ్ఞానం పొందుతుంది. అవిద్యాకార వృత్తి పరిణమించినప్పుడు నీకు ప్రాతిభాషిక వస్తువు పదార్థ రూపాన్ని పొందుతుంది అక్కడ. కాబట్టి ఆ ప్రాతిభాషిక వస్తువు యొక్క పదార్థ రూపాన్ని పొందినప్పుడు నీకు ఆ యొక్క త్రాటి యందు ప్రాతిభాషిక సత్తా పదార్థ జ్ఞానం కలుగుతుంది అక్కడ. నీకు ప్రాతిభాషిక సత్తా జ్ఞానం కలగాలంటే ఇవన్నీ సహకరించాలి నీకు. ఏది? ఇవన్నీ సహకారాల చేత నీలో భ్రాంతి జ్ఞాన కరణం ఉత్పన్నం కాగా ఆ భ్రాంతి జ్ఞాన కరణానికి నీకు బయట ఉన్నటువంటి దాని యందు ప్రాతిభాషిక సత్తా స్వరూపాన్ని చూసే అవకాశం కలుగుతుంది. భ్రాంతి జ్ఞాన కరణం ఉత్పన్నమైంది కొత్తగా. ఇప్పుడు నీకు నిర్మాణం అయి రాలేదు. నువ్వు నిర్మాణం చేసుకున్నావు. నువ్వు ప్రయత్నపూర్వకంగా నిర్మాణం చేసుకున్నావు. ఏది? భ్రాంతి జ్ఞాన కరణం నిర్మాణం చేసుకున్నావు. అది నిర్మాణం అయి రాలేదు. ఈ సన్నివేశాలన్నీ కలిసి నీకు లోపల భ్రాంతి జ్ఞాన కరణం ఏర్పడ్డప్పుడు నువ్వు ఆ భ్రాంతి జ్ఞాన కరణముతో మిథ్యా పదార్థం చూడగలిగే అవకాశం నీకు కలిగింది అక్కడ. అర్థమైందా పాయింట్? మిథ్యా పదార్థాన్ని మిథ్యా పదార్థ సత్తా స్వరూపం అంటే ప్రాతిభాషిక సత్తా స్వరూపాన్ని చూసే అవకాశం నీకు కలిగిందన్నమాట. ఏది? ఈ కరణం ఉత్పన్నం కావటం వల్ల. కరణం లేకుండా ప్రమ కలగదు, ప్రమాజ్ఞానం కలగదు. ప్రమ అంటే జ్ఞానమే, జ్ఞానం కలగదు. ప్రమాజ్ఞానం. ఇది సర్పం అన్నావు అని చెప్పనంటే అది జ్ఞానం అన్నమాట. ఏమి జ్ఞానం? అది భ్రాంతి జ్ఞానం అన్నారు. యథార్థ జ్ఞానమా? కాదు. దేవున్నారు భ్రాంతి జ్ఞానం అన్నది. కాబట్టి ఆ భ్రాంతి జ్ఞాన కరణానికి విషయమే గోచరించేది ప్రాతిభాషిక వస్తువు మిథ్యా పదార్థము. అర్థమైందా? ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రాతిభాషిక వస్తువుకి కరణం లేదు,
పారమార్థిక వస్తువుకి కరణం లేదు. నీ కరణాలు ఉన్నది దీనికి వ్యావహారిక వస్తువుకు మాత్రమే నీ కరణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 3 సత్తాలు కదా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా. నీకు పారమార్థిక సత్తా విషయంలో కరణం స్వతసిద్ధముగా వచ్చి ఉన్నట్లయితే నీకు ఈనాడు ఎన్ని అవసరం లేదు. నువ్వు ఎట్లా వ్యావహారిక సత్తా స్వరూపాన్ని దర్శించుకుంటూ ఉన్నావో అట్లాగా నువ్వు పారమార్థిక సత్తా స్వరూపాన్ని కూడా దర్శించుకునే విధానం ఉండిపోయేది నీకు. ఇక నీ శాస్త్రం అవసరమా, గురువు అవసరం, ఉపదేశం అవసరం, ధ్యానం అవసరమా? లేదుగా. ఎట్లయితే నువ్వు ప్రాతిభాషిక వస్తు స్వరూపాన్ని దర్శించుకోవటానికి ప్రయత్నపూర్వకంగా సంపాదించుకున్నావు కరణాన్ని, అట్లా పారమార్థిక వస్తు స్వరూపాన్ని దర్శించుకోవటానికి నీకు కరణం సంపాదించుకోవాలి. కనుక పారమార్థిక వస్తు విషయంలో ఏం చెప్పుకొచ్చారు వాళ్ళు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఎన్ని మొత్తం చెప్పుకొచ్చారన్నమాట. శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వ పదార్థ శోధనం ఇవన్నీ చెప్పుకొచ్చి నీ మనసు అనేటువంటి యొక్క వస్తువు సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ ఉచ్యతే ఇవన్నీ లోపల చెప్పుకొచ్చిన విధానాలలో ఎవరైతే ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియ విధానాన్ని జీవితంలో పాటిస్తారో, శాస్త్రం చెప్పే విషయం, ఉపనిషత్తులు చెప్పే విషయం, భగవద్గీత చెప్పే విషయంగా ఆ గురువులు ఇచ్చే ఉపదేశాన్ని అనుసరించి ఎవరైతే ధ్యానము, యోగము ఇవన్నీ కూడా పాటించుకుంటూ చేస్తారో, ఈ పాటించిన విధానంలో నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఏర్పడేటువంటి యొక్క యథార్థ జ్ఞానం ఏదైతే లోపల ఉన్నదో, అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేక అన్నాడు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్ అన్నాడు. మనకు విచార సాగరంలో వస్తాయి పదాలు. బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు, అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేక అన్నారు. ప్రత్యేక్కు ఆత్మ, ప్రత్యేగాత్మ అంటారు. ఎందువల్ల ఆ పదం రావటం కారణం అంటే ప్రత్యేగాత్మ అని చెప్పని చాలామంది తెలియక ప్రత్యేకంగా లోన ఉంది కాబట్టి అది ప్రత్యేగాత్మ అన్నారండి అంటారు కొంతమంది అజ్ఞానంతో, తెలియనితనంతో. అంటే నాలో ప్రత్యేకంగా ఉంది, అది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి నాలో ఉంది కాబట్టి దాని కారణంగా ప్రత్యేగాత్మ, అది కాదు అర్థం. ప్రత్యేక్ అంటే అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేక్, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్. పరాక్కుని వ్యావహారిక వస్తువు అన్నారు, ప్రత్యేక్కుని పారమార్థిక వస్తువు అన్నారు. కాబట్టి వ్యావహారిక పరాక్ బహిర్ముఖంగా పోయినప్పుడు వ్యావహారిక వస్తువు జ్ఞానం కలుగుతుంది, అంతర్ముఖంగా పయనించినప్పుడు ప్రత్యేక వస్తువు జ్ఞానం కలుగుతుంది, ఆత్మ వస్తువు జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈ యథార్థ జ్ఞాన కారణం, భ్రాంతి జ్ఞాన కారణం ఇక్కడ ప్రాతిభాషిక వస్తువు యొక్క విషయంలో భ్రాంతి జ్ఞాన కరణం. అట్లనే అంతర్ముఖ వృత్తి పారమార్థిక వస్తువు యొక్క విషయంలో యథార్థ జ్ఞానం అన్నారు. యథార్థ జ్ఞానం అనబడేది మనం చేసేటువంటి సాధనాలలో, సాధన ద్వారా ఏర్పడేటువంటి యథార్థ జ్ఞాన కరణము. ఆ కరణానికి విషయమై గోచరించేది బ్రహ్మము అన్నారు. ఏమి ఇక్కడ చూసినట్లయితే వ్యావహారిక వస్తువు విషయంలో మాత్రం కరణాలు ఉన్నాయి, మీకు నిర్మాణం ఉన్నాయి. ఎందువల్ల అంటే వ్యావహారిక వస్తువు అంటే ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ చెప్పుకొచ్చాం. ఈ 5 పంచభూతాలే. అందువల్ల ఏంటంటే ఈ 5 కూడా వాటి యొక్క స్వరూపమును దర్శింపజేసుకోవటానికి తనకు సంబంధించిన ఒక ఇంద్రియాన్ని మన మొఖాన పడేసాయన్నమాట. ఏమి? ఆకాశం ఒక ఇంద్రియం ఇచ్చింది, శ్రోత్రేంద్రియం, నన్ను చూసుకో అని చెప్పాను. అది అట్లా వాయువు కూడా ఇంద్రియాన్ని ఇచ్చిన త్వగేంద్రియము, నన్ను దర్శించుకోమని చెప్పాను. అది అగ్ని ఒక ఇంద్రియాన్ని ప్రసాదించింది, నన్ను దర్శించుకోమని చెప్పాను. అది అట్లా జలం ఒక ఇంద్రియాన్ని ఇచ్చింది, నన్ను చూసుకోమని చెప్పాను. అది అట్లా పృథివీ కూడా ఒక ఇంద్రియాన్ని ఇచ్చింది, నన్ను దర్శించుకోమని చెప్పాను. నన్ను దర్శించుకో అనే విషయంలో కూడా మీకు స్వరూపత వ్యావహారిక వస్తు జ్ఞానం కలగదు. ఆ వ్యావహారిక వస్తువు ఎందున్నటువంటి గుణ సంబంధ జ్ఞానం కలుగుతుంది అంతే. వ్యావహారిక వస్తువులో ఉన్నటువంటి గుణ సంబంధ జ్ఞానం కలుగుతుంది.
ఇప్పుడు శబ్దం అనేది గుణమా ద్రవ్యమా? స్పర్శ అంటే గుణమా ద్రవ్యమా? గుణం. నీకు కలిగేది గుణమా ద్రవ్యమా? అనుభవం కలిగేది నీకు గుణ సంబంధ జ్ఞానం కలుగుతుందా, ద్రవ్య సంబంధ జ్ఞానం కలుగుతుందా? గుణమే. కాబట్టి నీకున్న ఇంద్రియాల ద్వారా నువ్వు తెలుసుకునేది పంచభూతముల యందలి గుణాలు మాత్రం తెలుసుకుంటావు అంతే. ఆకాశమునందలి శబ్దాన్ని, వాయువునందలి స్పర్శని, అగ్ని అందలి రూపాన్ని, రసమునందలి జలమునందలి రసాన్ని, పృథివీ అందలి గంధాన్ని. నీకు ఇంద్రియాలు గోచరింపజేసుకునే విధానము పంచభూతముల యందలి గుణాలు మాత్రమే గోచరిస్తాయన్నమాట. అది అందుచేత మనకి ఈ యొక్క వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వం కూడా నీకు అజ్ఞాతమే. వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వం నీకు అజ్ఞాత పదార్థం. ఎట్లా అజ్ఞాతమైంది? ఇంద్రియాలు ఇచ్చాయి కాబట్టి, ఇంద్రియాలు నీకు ఇచ్చాయి కాబట్టి. అవి ఇచ్చుండకపోతే అది అజ్ఞాతమే. ఇప్పుడు నీకు బ్రహ్మం అజ్ఞాతంగా ఉన్నది. కారణం ఏంటి? అది ఇంద్రియం ఇవ్వాల. పారమార్థికం నీకు ఇంద్రియాన్ని నీకు ఇవ్వాల. ఇచ్చి ఉన్నట్లయితే ఒకవేళ అది జ్ఞాతం అయ్యేది కదా. ఇప్పుడు నీకు ఇంత ప్రయత్నం నీకేం అవసరం లేదుగా, సులభంగా ఉండేది నీకెక్కడ. కాబట్టి ప్రాతిభాషిక వస్తువు నీకు ఇంద్రియాన్ని ఇవ్వాల, పారమార్థిక వస్తువు నీకు ఇంద్రియాన్ని ఇవ్వాల. కనికరించి ఒక వ్యావహారిక విశ్వం మాత్రమే నీకు ఇబ్బంది పడతామని చెప్పి ఉద్దేశంతో కనికరించి నీకు ఇంద్రియాలు అవి ప్రసాదించాయన్నమాట. అట్లాగా నువ్వు ప్రాతిభాషిక పదార్థం తెలుసుకోనే విషయంలో ఎంత శ్రమ చేసి నువ్వు మందాంధకారంలో పోయి సామాన్యాంశాన్ని చూసి భయాలకు గురయ్యి భ్రాంతికి గురై దర్శించుకున్నావో, నువ్వు ఎట్లయితే ప్రాతిభాషిక పదార్థం దర్శించుకోవటానికి ఈ సరంజామానంతా కూడా ఏర్పాటు చేసుకుని నువ్వు ప్రాతిభాషిక పదార్థం దర్శింపజేసుకోవటానికి ఏ ప్రకారంగా నువ్వు ఈ సరంజామానంతా ఏర్పాటు చేసుకుని కరణాన్ని దానికి సంపాదించుకొని ఆ భ్రాంతిజ్ఞాన కరణం ద్వారా ప్రాతిభాషిక భ్రాంతి పదార్థం దర్శించగలిగావో, అట్లాగా నువ్వు పారమార్థిక విషయంలో కూడా ఈ సరంజామం మొత్తం కూడా సమకూర్చుకోవాలి. ఇప్పుడు చెప్పినవన్నీ నువ్వు ప్రయత్నపూర్వకంగా సమకూర్చుకుంటే నీలో కలిగేటువంటి యథార్థ జ్ఞానం అయినటువంటి దాని ద్వారా నువ్వు పారమార్థిక సత్తాస్వరూపాన్ని నువ్వు దర్శించుకునే అవకాశం కలుగుతుంది. వారిని మనం బ్రహ్మవేత్తలు అని చెప్పనే పేరు పెట్టాం. అది నువ్వు సంపాదించుకోవాల్సిందే, ఇది నువ్వు సంపాదించుకోవాల్సిందే. ప్రాతిభాషిక విషయంలో కూడా సంపాదించుకోవాల్సిందే, పారమార్థిక విషయంలో కూడా సంపాదించుకోవాల్సిందే. ఇక వ్యావహారిక వస్తువు అని చెప్పని అంటారా, అదే మనకి ఇచ్చేసింది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి లేవు అన్నమాట. ఒకళ్ళు ఇచ్చి ఉండకపోతే ఏమయ్యేటప్పుడు సంపాదించుకోవాలో ఇంకెట్లా తర్వాత సంగతి అదంతా కూడా. అందుచేత ఇక్కడ పారమార్థిక విషయంగా వచ్చిన బ్రహ్మం పదార్థం, వేదాంతంలో చెప్పేటువంటి మాట బ్రహ్మ పదార్థం ఒకటే. ఏమి చెప్పారు ఈ మంత్రంలో మనకు వచ్చే అంశం చూసినట్లయితే బ్రహ్మ పదార్థం ఒకటే. ఏది? పారమార్థిక తత్వ అనుభవాన్ని పొంది ఉన్నారే. నిన్న మనం చెప్పుకున్న మాటలు కూడా తత్వదర్శిభి అనే పదాలు ఆయన వాడాడు అక్కడ. ఏమి తత్వవక్తభి అనే పదాలు వాడలేదు, తత్వదర్శిభి. తత్వవక్తభి అంటే వక్త అంటే చెప్పేవాళ్ళు, శాస్త్రాధ్యయనం చేసి శ్లోకాల కంఠస్థం చేసి పద్యాల కంఠస్థం చేసి బ్రహ్మాండం నాకంటే బ్రహ్మాండంగా కూడా అద్భుతంగా చెప్పే విధానాలు ఉంటాయి. కానీ ఆ దర్శన విధానం ఉన్నదే చాలా తక్కువ మందిగా అక్కడికి పయనించే విధానం మాత్రమే అంత లెక్క ఉంటుంది. కాబట్టి తత్వదర్శిభి, తత్వమును దర్శించి ఉన్నటువంటి యొక్క వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయా ఇటు ప్రాతిభాషికము లేదు, ఇటు వ్యావహారికము లేదు, ఉన్నది కేవలము పారమార్థికమే. ఇది తత్వవేత్తల యొక్క భావన. ఆత్మా ఏవ అభూత్ విజానత. విజానత అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళు.
విజానత బాగా తెలిసి ఉన్నటువంటి వాళ్ళు, అభూత్తు అయి ఉన్నది ఏమి ఆత్మా ఏవ, ఏమి లేదు అక్కడేక ఆత్మ బ్రహ్మయే ఉన్నదే కానీ ఇంకక్కడేమీ లేదని అన్నమాట. అదేంటంటే యథార్థ జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి. మనం ఎట్లయితే భ్రాంతి జ్ఞానంలో ఉన్నప్పుడు త్రాటి యందు సర్పభ్రాంతి ఏర్పడుతుందో, మనకు ఆ యొక్క ప్రకాశ సహకారముతో ఆ సర్ప త్రాటి యొక్క జ్ఞానం పొందినప్పుడు ఏమంటాం, స్వామి లేదయ్యా ఎంతో భయపడ్డాను, ఎంతో భయానికి గురయ్యానని చెప్పని అంటాం తర్వాత ఏమి. కానీ భ్రాంతి జ్ఞానంలో ఉన్నప్పుడైతే ఏమంటాం, ఒకవేళ పక్క వాళ్ళు వచ్చి లేదురా కాదురా అది వాస్తవం కాదు అక్కడ పామి లేదని చెప్పని అన్నా, నువ్వు నా కళ్ళతో చూడడానికి తెలుస్తుంది నీకంట. నువ్వు నీ కళ్ళతో చూస్తున్నావు, నా కళ్ళతో చూడు కనబడుతుంది నీకు అక్కడ ఉందో లేదో, ఒప్పుకోడు. కాబట్టి భ్రాంతి జ్ఞానం ఉన్నంతసేపు వాడికి ప్రాతిభాషికమే గోచరిస్తుంది తప్ప ఉన్న యథార్థ స్వరూపం గోచరించే అవకాశం లేదు. ఎప్పుడైతే ప్రకాశ సహకారముతో యథార్థ స్వరూపం గుర్తించాడో వాడే అంటాడు ఏమని చెప్పని ఏంటంటే అది కేవలం కల్పనయే, కేవలం నేను భయాలకు గురయ్యాను, భ్రాంతికి గురయ్యాను ఉన్నటువంటిది ఒకటే. అట్లాగా ఎట్లయితే వ్యావహారిక వస్తువు జ్ఞానం పొందినటువంటి వాడు ఈ ప్రాతిభాషికం గల సర్పం మిథ్య అని అంటూ ఉన్నాడో, అట్లాగా మరి పారమార్థిక జ్ఞానం పొందిన వాడేమంటాడు, ఇప్పుడు మనం ఎంత లెక్క పోయాము అని చెప్పనంటే ఈ ప్రాతిభాషిక వస్తువు తొలగింపజేసుకుని వ్యావహారిక వస్తువు దాకా పోయాం. వ్యావహారిక వస్తువు దాకా పోయాం కాబట్టి మనకి ఇది మిథ్య అనిపించింది. యథార్థం అని చెప్పి అనంగక త్రాటి స్వరూప జ్ఞానం పొందిన తర్వాత యథార్థం అని చెప్పి అనంగా వ్యావహారిక వస్తువు వరకే పోయాం మనం. మరి వాళ్ళైతే వాళ్ళు పారమార్థిక వస్తువు దాకా పోయారు కాబట్టి ఏమంటారు వాళ్ళు, నువ్వెట్లయితే ప్రాతిభాషిక వస్తువు మిథ్య అన్నావో నేను వ్యావహారిక వస్తువు కూడా మిథ్య అని చెప్పి అంటాడు వాడు. ఎందువల్ల అంటే పారమార్థిక వస్తువు జ్ఞానం పొందాం కాబట్టి. మనకు పారమార్థిక వస్తువు జ్ఞానం లేదు కాబట్టి వ్యావహారిక వస్తువు జ్ఞానం మాత్రమే ఉన్నది కాబట్టి ఇదే సత్యం అంట. భ్రాంతి జ్ఞానం గలవాడే ప్రకారముగా సర్పమే మిథ్య వాస్తవం అని చెప్పని అంటాడు. ఎందువల్ల భ్రాంతి జ్ఞానం ఉందగా, భ్రాంతి జ్ఞానం కారణంగా వాడు ప్రాతిభాషిక వస్తువే కరెక్ట్ అంటాడు. భ్రాంతి జ్ఞానం పోయిందనుకో వ్యావహారిక వస్తువే వాస్తవం అంటాడు. అట్లాగా మనం వ్యావహారిక వస్తువు దాకా పోయాం, మరి వాడు పారమార్థిక వస్తువు దాకా పోయాడు కాబట్టి వానికి ఇది లేదు అది లేదు, రెండు కల్పనయే అన్నాడు, రెండు కల్పనయే. అందుచేత అవిద్యా ప్రభావంతో ఇప్పుడు నిద్రాదోషం వల్ల స్వప్నం భాషిస్తుంది. స్వప్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి వాస్తవం అనే జ్ఞానం కలిగి ఉంటాం మనం. అక్కడ స్వప్న లోకంలో ఉన్నప్పుడు ఒకవేళ బిడ్డ ఏమైనా చనిపోయినా, దొంగల బడి మొత్తం దోసుకుపోయినా, ఇంకేదైనా ఈ గృహం కూలిపోతే కూలిపోయిందిలే, బిడ్డ పోతే పోయాడులే, ఈ స్వప్నం కదా, కల కదా, అవాస్తవం కదా, సత్యం కాదు కదా అనుకుని నిబ్రపడతాం అక్కడ ఉన్నప్పుడు. అక్కడ సత్యంగానే ఊహించుకుంటాడు, సత్యంగానే భావిస్తాడు, సత్యంగానే ఏడుస్తాడు. అక్కడ సత్యంగానే ఏడుస్తాడు, ఊరికి అబద్ధంగా అక్కడ ఏడవడం. సత్యంగానే ఏడుస్తాడు. ఎందుకని చెప్పని అక్కడ నిద్రాదోషం పట్టి ఉంది. నిద్రాదోషం పట్టి ఉన్నంత వరకు అది అసత్యమే అయినప్పటికి కూడా సత్యమే అన్న జ్ఞానం కలుగుతుందన్నమాట. భ్రాంతి కలుగుతుంది అక్కడ నిద్రాదోషం ఉండటం కారణంగా. నిద్రాదోషం పోయిందనుకో, ఇప్పుడు బయటకు వచ్చాము, నిద్రాదోషం పోయింది, ఇప్పుడు మనం వాటి కోసం ఏడుస్తామా? అక్కడ బిడ్డ మాత్రమే పోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ప్రాపర్టీ పోయింది, ఇల్లు పోయింది, భార్య పోయింది, ఇంకా మనవలు పోయారు, అందరూ పోయారు కదా. ఇక్కడ ఆడవాడు ఎందువల్ల, ఆడ ఒకడే పోయాడు, వీడికి వస్తే మొత్తం పోయాయి కదా. కానీ ఏమిటంటే అది కేవలం అవాస్తవము, అది కల్పన మాత్రము అన్న జ్ఞానం కలిగింది కాబట్టి దానికోసంగా ఎడవడు. అందుచేత నిద్రాదోషం నుండి బయటపడ్డాడు. నిద్రాదోషం నుండి బయటపడ్డాడు కాబట్టి అసత్యం అనగలిగాడు. కనుక అది అసత్యము అని అంటానికి వీడికి ఇక్కడ నువ్వు గీత బోధించాలా, ఉపనిషత్తులు బోధించాలా, ఉపదేశాలు చేయాలి ఏమైనా వీడికి కూర్చోబెట్టి కావాలా?
ఏం అవసరంలా, దాని నుంచి వస్తే చాలు. వాడు మిథ్య అని చెప్పి అనటానికి శాస్త్ర శ్లోకాల కంఠస్థం చేసి, పద్యాల కంఠస్థం చేసి, ఉపనిషత్తులు పారాయణం చేసి అంత అవసరం లేదు. ఇప్పుడు బయటకు వస్తే చాలు వాడు మిథ్య అని అంటాడన్నమాట. అట్లాగా మరి ఈ యొక్క నిద్రాదోషం నుంచి బయటపడ్డాం, కానీ మాయాదోషం నుంచి బయటపడలేదే. మాయాదోషం నుంచి బయటపడలా. నిద్రాదోషం ఎంత ప్రబలమై ఉంటుందో మాయాదోషం ఇంకంతకంటే ప్రబలమై ఉంటుంది. ఏవి నిద్రాదోషముతో ఉన్నవాడికి ఎంత అది వాస్తవం అనేటువంటి యొక్క ప్రగాఢ భావం ఉంటుందో, ఈ మాయాదోషం ఉన్నటువంటి వాడికి కూడా ఇంక అంతకంటే ప్రగాఢ భావం ఉంటుంది. ఎక్కడ సత్యం అనేటువంటిది అన్నమాట. ఏదో మహాత్ములు చెప్పే మాటలు వింటున్నాం కాబట్టి ఇదంతా అసత్యం అని చెప్పి అంటున్నారు కాబట్టి మనం కూడా అసత్యం అని అంటామే. కానీ తర్వాత ఏమనిపిస్తుందని చెప్పానంటే ఏదో మహాత్ములు చెప్పారు కాబట్టి మనం గౌరవించాల మాటలని అసత్యమే అని చెప్పని బయటికి పోయాక మాత్రం ఏది అంత ఉన్నది బ్రహ్మణ కనబడుతూ ఉంటే వాస్తవం. పర్మనెంట్ అన్నమాట. ఇది పర్మనెంట్గా ఉంది మాయాదోషం అని చెప్పని. నువ్వు ఏ దేహంలో పోయినా మాయాదోషం వెంటాడుతూనే ఉంటుంది. ఏమి కాబట్టి ఆ నిద్రాదోషం అంటే కాసేపు ఉండిపోయేది, మాయాదోషం చూసా ఇది పర్మనెంట్గా స్వామి చెప్పినట్లుగా ఉండిపోయేది. కాబట్టి ఏ యొక్క దోషం ఉంటుందో ఆ దోష ప్రభావంతో ఆ దోషములో భాషించేటువంటి పదార్థాలు వాస్తవం అనే జ్ఞానమే ఉంటుంది దోషం ఉన్నంతవరకు. నిద్రాదోషం ఉన్నంతవరకు వాడికి అవి వాస్తవం అనే జ్ఞానమే ఉంటుందే. కానీ ఒకవేళ నిద్రాదోషం గలవాడికి, నిద్రలో ఉన్నవాడికి ఎవరైనా మహాత్ముని ఏమైనా పోయి అక్కడ గీత బోధించవచ్చు, ఉపనిషత్తులు బోధించవచ్చు, ఆడ మిథ్యరా అని చెప్పి అనవచ్చు. అక్కడ వాడు మిథ్య అంటాడు. స్వామి చెప్పాడు కాబట్టి మిథ్య అంటాడు. తర్వాత ఏమంటాడు, ఇదంతా సత్యం అయితే ఎక్కడ మిథ్య. అక్కడున్నా అదే మాట అంటాం, ఇక్కడ ఉన్నా కూడా అదే మాటే అంటాం మనం. ఆడన్నా కూడా అక్కడ ఎవరు మహాత్ములు నుండి ఉపదేశం చేస్తారుగా, ఆడ ఉపన్యాసాలు ఉంటాయిగా, ఆడ టీవీలో మహాత్ములు వస్తారు, అక్కడ బోధిస్తారుగా టీవీలో కళ్ళ స్వప్నంలో కూడా. ఏమి ఆడ ఏంటాం మిథ్య అని. కానీ ఎట్లా అనిపిస్తుంది మనసుకు మాత్రం ఇది వాస్తవమే అనిపిస్తుంది అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ కూడా టీవీల్లో వస్తూ ఉన్నాయి, మహాత్ములు చెబుతూ ఉన్నారు, మిథ్య అనే మాట వింటానే ఉన్నాం. కానీ మనసుకు మాత్రం ఏముంటుందని చెప్పనంటే మాయాదోష ప్రభావంతో ఇది కరెక్ట్ అనే భావమే ఉంటుంది. ఎట్లా మనం ప్రాతిభాషిక వస్తువు నుంచి వ్యావహారిక వస్తువుకి వచ్చినప్పుడు, ప్రాతిభాషిక వస్తువు నుండి వ్యావహారిక వస్తువు జ్ఞానం కలిగినప్పుడు ఏమైంది, ప్రాతిభాషిక వస్తువు మిథ్య అన్నాడు. వ్యావహారిక వస్తువు జ్ఞానం పొందాడు అంటే ప్రాతిభాషిక వస్తువు వాడు మిథ్య అంటాడు అంతే. స్వప్న పదార్థం మిథ్య అంటాడు. అట్లా వ్యావహారిక వస్తువు జ్ఞానం పొంది ఉన్నటువంటి వీడు పారమార్థిక వస్తువు జ్ఞానం పొందాడు అనుకో, వ్యావహారిక వస్తువు ఇది కూడా మిథ్య అని చెప్పని అంటాడు. ఎందువల్ల అంటే పారమార్థికంలో మాయ లేదు, పారమార్థికంలో మాయ లేదు. కాబట్టి మాయా దోషం ఇడబడ్డాడు కాబట్టి ఇక్కడ ఏమైందని చెప్పనంటే ఇది మిథ్య అంటాడు, అది మిథ్య అంటాడు. పారమార్థిక వస్తు జ్ఞానం పొందినవాడు ఇది వ్యావహారిక పదార్థము మిథ్య అంటాడు, ప్రాతిభాషిక పదార్థము మిథ్య అంటాడు. అయితే మనకున్నటువంటి అవకాశం సౌలభ్యం ఏమిటని చెప్పనంటే ప్రాతిభాషిక వస్తువు మాత్రం మిథ్య అనే సౌలభ్యమే ఉంది, కానీ వ్యావహారిక వస్తువు మిథ్య అనే సౌలభ్యము మాట వరసకు అనుకుంటావు కానీ మాయా ప్రభావం ఉన్నాం కాబట్టి ప్రగాఢంగా ఉంటుంది. అందువల్ల పారమార్థిక జ్ఞానం పొంది ఉన్నారే వాళ్లకు స్వప్నం ఎంతో జాగ్రత్త కూడా. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి భాగవతంలో వచ్చేమాట. స్వప్న జాగరములు సమములు, స్వప్నం ఎంతో జాగ్రత్త కూడా అంతే అన్నాడు. గుణశూన్యుడగు పరమునికి, గుణశూన్యుడు గుణాతీతుడు, త్రిగుణాలకి అతీతముగా ఉన్నటువంటి వాడు, గుణాలకు లోబడి ఉన్నవాడు జీవుడు, గుణాతీతుడే ఉన్నటువంటి వాడు దేవుడు అన్నమాట. అందువల్ల ఈ గుణములకు లోబడి ఉన్నంత వరకు మనకేమవుతాయని చెప్పానంటే ఈ వ్యావహారిక వస్తువు మనం సంచారం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చెప్పే మంత్రంలో ఆత్మ అభూతు విజానత, కేవలం బ్రహ్మమే తప్ప వ్యావహారిక వస్తువు లేదు, ప్రాతిభాషిక వస్తువు
లేదు అని చెప్పాను. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు, ఏమండి స్వప్నలోకానికి పోయి వచ్చామనుకో, వ్యావహారిక వస్తువు జ్ఞానం పొందాము, పొందినప్పుడు ఇక ప్రాతిభాషిక వస్తువు గోచరించదుగా, కరెక్ట్గా ఉన్నది. అట్లనే ఇప్పుడు పారమార్థిక వస్తువు జ్ఞానం పొంది వ్యావహారికానికి రావాల్సిందే. ప్రాతిభాషిక వస్తువు దగ్గరికి పోయినా వ్యావహారిక వస్తువు దగ్గర రావాల్సిందే, పారమార్థిక వస్తువు దగ్గరికి పోయినా వ్యావహారిక వస్తువు దగ్గరికి రావాల్సిందే. మరి పారమార్థిక వస్తువు జ్ఞానం పొందినటువంటి వానికి ఎట్లయితే మరి వ్యావహారిక వస్తువు జ్ఞానం పొందిన వాడికి ఎట్లా ప్రాతిభాషిక వస్తువు మళ్ళీ గోచరించే అవకాశం లేకుండా పోయిందో, అట్లా పారమార్థిక వస్తువు జ్ఞానం పొందిన వానికి వ్యావహారిక వస్తువు గోచరించకూడదు కదా, గోచరించకూడదు, కనబడమే కూడదు కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రాతిభాషిక లోకానికి పోయినా వ్యావహారిక లోకానికి రావాల్సిందే, పారమార్థిక వస్తువు యొక్క దాని దగ్గరికి పోయినా వ్యావహారిక వస్తువు దగ్గరికి రావాల్సిందే. ఎందువల్ల అని చెప్పానంటే అందరము కూడా ఈ దేహముతో ముడిపడి ఉన్నాం, ఈ దేహముతో సంబంధం పడి ఉన్నాం. ఈ దేహం ఏమిటని చెప్పానంటే పూర్వజన్మ కృత సంబంధ కర్మ ఫలం, గతంలో చేసిన కర్మ ఫలం ఈ దేహం. ప్రారబ్ధము అన్నాము అంటే ఈ దేహమే, వేరే కర్మ అనేది లేదు, ఈ దేహమే ప్రారబ్ధ రూపముగా దాల్చి ఉందన్నమాట. ఈ దేహం ద్వారా మనకేమొస్తూ ఉంటాయంటే సుఖము, దుఃఖము, బాధలు, దుఃఖాలు, అవస్థలు అనేక రకాలుగా అనుభవిస్తూ ఉన్నాడు. అందుచేత ఏంటంటే ఈ దేహముతో ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అని చెప్పి అన్నాడు. జ్ఞానికైనా ప్రారబ్ధం ఉంటుంది, అజ్ఞానికైనా ప్రారబ్ధం ఉంది. జ్ఞానికి కూడా ప్రారబ్ధం ఉంటుంది. జ్ఞానికి ఏమవుతుంది అంటే జ్ఞానము ద్వారా, స్వరూప జ్ఞానము ద్వారా సంచిత కర్మ అంతరిస్తుంది అని చెప్పి అన్నారు. సంచిత కర్మ అంతరిస్తుంది అని చెప్పి అన్నారు. మరి ఆ యొక్క సంచిత కర్మ అంతరింపజేసుకుని బ్రహ్మభావంతో ఉన్నటువంటి వారికి రెండవ కర్మగా చెప్పేటువంటి ఆగామి కర్మ ఏమన్నా వస్తుందా? ఆగామి కర్మ రావటం లేదని చెప్పినంటే లోక వ్యవహారం దేహం ద్వారా ఉంది, ఆయనకి లోక సంచారం ఉన్నది. నిన్న చెప్పుకున్నట్లుగా మనము అవధూత స్థాయి చెప్పుకున్నాం కదా, బ్రహ్మ విద్వరిష్ట అని చెప్పని. వాడు బాల ఉన్మత్తుడిలాగా ఉండిపోతాడు, ఏ కర్మల యందు అపేక్ష ఉండదు, రాగద్వేషాలు అనేటువంటి ఏమి ఉండదు, కేవలం బ్రహ్మమునందు లీనమై ఉంటాడు. కాబట్టి ఎక్కువ కాలం దేహానికి ఏమి ఉండదు, ఉండిపోతాడు. అలాంటి యొక్క వ్యక్తి కరచరణాదులతో ఏ వ్యవహారం చేసే విధానం ఉండదు. కాబట్టి ఆగామి కర్మగా చెప్పుకునేంత అవసరం అక్కడ మనకు కనబడదు. కానీ ఇక్కడ మరి ఈ బ్రహ్మవేత్తలుగా ఉన్నటువంటి వారు లోక వ్యవహారం సంపూర్ణంగా వీళ్ళకి సంబంధం పడి ఉన్నది. ఇది ఆశ్రమాలు స్థాపించడము, ఇంకేదన్నా లోక సంచారం చేయటము, ఇలాంటి వ్యవహారం అంతా ఉన్నది. అయితే ఈ వ్యవహారం ద్వారా, ఈ కార్య వ్యవహారం ద్వారా కొంత ఆగామి కర్మ అనేది వాళ్ళకు కూడా వస్తుందనేటువంటి మాటగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఏం చెప్పుకొచ్చారని చెప్పానంటే, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఆగామి కర్మగా ఆ పుణ్య విధానం కానీ దోష విధానం కానీ వచ్చినట్లయితే ఆ మహాత్ముల్ని దూషించే వాళ్ళకేమో ఆగామి కర్మలో భాగం వాళ్ళు పనిచేసుకుంటారు. ఇక వాళ్ళని పూజించి సేవించి పొగిడేటువంటి వాళ్ళకేమో ఆయనకు వచ్చేటువంటి పుణ్యకర్మ అంతా వాళ్ళేమో పనిచేసుకుంటారు. ఈ ప్రారబ్ధం ఈ దేహం ద్వారా నశించి వెళ్ళిపోతుంది. ఇది చెప్పేటువంటి యొక్క మాట అన్నమాట. అందుచేత ఈ ప్రారబ్ధం అనేది దేహం యొక్క రూపకంగా ఉన్నది కాబట్టి ప్రారబ్ధం పోదు. స్వరూప జ్ఞానం పొందినప్పుడు సమస్త కర్మంతా దగ్ధమైపోతుంది పని చెప్పింది శాస్త్రం. ఏమి కర్మాణి దగ్ధాని యథా ఏధాం సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే దదా. ఏమి తర్వాత సర్వాణి కర్మాని జ్ఞానం ద్వారా దగ్ధమైపోతాననే విషయంలో మరి ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి అనేక జన్మల యొక్క సంబంధ సంచిత కర్మ అంతరిస్తుంది. కానీ దాంతోపాటు ప్రారబ్ధం మాత్రం అట్లా అంతరించేదిగా లేదు అని చెప్పి అన్నారు. ప్రారబ్ధం కూడా సంచితంతో పాటు అంతరించినట్లయితే అతడు లోనికి పోయినవాడు, బ్రహ్మంలోనికి పోయినవాడు బ్రహ్మముగా ఉంటాడే తప్ప మళ్ళీ బయటకు వచ్చే విధానం ఉండదు. ఇక సంచిత కర్మతో పాటు ప్రారబ్ధం కూడా నశించి ఉన్నట్లయితే బ్రహ్మము యొక్క దివ్యత్వమును, బ్రహ్మము యొక్క లీనత్వమును పొందినటువంటి యొక్క అతడు బయటకు వచ్చే విధానం ఉండదు. ఇక మరి బయటికి వచ్చాడు అంటే కారణం ఏంటి అని చెప్పని
ఈ దేహం యొక్క కర్మ బలీయముగా ఉన్నది కాబట్టి యోగ సమాధికి పోయిన వాడిని కూడా లాగుతుంది, సుషిప్త అవస్థకు పోయిన వాడిని కూడా లాగుతున్నది. సుషిప్త అవస్థకు పోయినా నేను బయట లాగుతున్నది. సుషిప్తిలో ఉన్నప్పుడు మనకు ఆలోచన ఏమైనా ఉన్నదా? అరే సుషిప్తిలో ఉండిపోయాము, మన ప్రాపర్టీ, మన బంధువులు, మన బిడ్డలంతా బయట ఉన్నారు, మనం ఇక్కడ కూర్చున్నాం, బయటికి పోతే ఎట్లా అని ఆలోచించి బయటకు వస్తున్నావా? లేదుగా. నీ ప్రయత్నం లేదు, నీ ఆలోచన లేదు, కానీ నువ్వు బయటకు వస్తూ ఉన్నావు. అట్లాగా సుషిప్త అవస్థకు పోయినటువంటి యొక్క వ్యక్తి ఎట్లయితే బయటికి లాగబడుతూ ఉన్నాడో, యోగ సమాధికి పోయినటువంటి జ్ఞాని కూడా బయటికి లాగబడుతున్నాడని చెప్పానంటే ప్రారబ్ధం ఇక్కడ ఉన్నది. ప్రారబ్ధం ఉన్నది కాబట్టి లాగబడ్డాడు. అది లేకపోయిందనుకో వచ్చేదేముంది అక్కడ? ఇంకా సంచితం పోయినట్లుగానే ప్రారబ్ధం పోయినట్లయితే ఏది ఎవరు అనుభవించాలి? దేహరూపకంగా ఉన్నది ప్రారబ్ధం, దేహరూపకంగా ఉన్నది ప్రారబ్ధం. వేరే పాత్రలో లేదు, వేరే పాత్రగా లేదు, వేరే మూటగా లేదు, శరీరమే ప్రారబ్ధం. అందుచేత అటుపోయినా ఇది లాగుతుంది, ఇటుపోయినా ఇది లాగుతుంది ప్రారబ్ధం. ఏమి అందుచేత ఇక్కడ మనకు ఈ విషయం చాలామంది గ్రంథాలలో అనేక అంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మహాత్ములకు సంచిత కర్మ అంతరింపబడి ప్రారబ్ధం అనేది అంతరింపబడకుండా ఉండటం ఉన్నదే, అది మన యొక్క అదృష్టం అయ్యా అని చెప్పి అన్నారు వీళ్ళు. ఎందువల్ల అంటే సంచితంతో పాటు ప్రారబ్ధం కూడా అంతరించి ఉన్నట్లయితే బ్రహ్మం అయిపోయి ఉండేవాళ్ళు అప్పుడే. నీకు ఎవరు చెప్పేది జ్ఞానం? అక్కడి విషయం చెప్పాలంటే పోయినవాడు చెప్పాలి, పోయినవాడా రాకపోయా, నీకెవరు చెప్పేది? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నేను చెప్పిన పాయింట్ నువ్వు క్యాచ్ చేయలా, చేస్తే ఈ మాటలు మాట్లాడు నువ్వు. ప్రారబ్ధం అనేటువంటిది అది విడిసిన బాణంలా చెప్పుకొచ్చారు. విడిసిన బాణం వెళ్ళిపోతుందిగా, దాంట్లో వేగం ఎంత అయితే ఉంటుందో ఆ వేగం ఉన్నంత వరకు అది పోతూనే ఉంటుంది. వేగ పతనం అయిందనుకో పడిపోతుంది. అట్లా ప్రారబ్ధం అనేది కూడా విడిసిన బాణం లాంటిది, అది వచ్చేసిందన్నమాట. ఎంత లెక్కన పోవాలో అది వెళ్ళిపోతుంది. అయితే ఆ దేహం నందున్నటువంటి ఆ జ్ఞాని ఆ దేహములో కేవలం సాక్షి మాత్రంగా ఉంటాడనేమాట. మనలాగా ఈ సుఖ దుఃఖాలకు గురయ్యి, దేహ సంబంధ బాధలకు గురయ్యి, దేహ సంబంధ మోహాలకు గురయ్యి, దేహ సంబంధ రాగ ద్వేషాలకు గురయ్యి ఉంటాడా అని చెప్పనంటే ఈ యొక్క సామాన్య మానవుడు పొందేటువంటి యొక్క క్రియలకు ఆయన గురికాడు. దేహంలో ఉపాధిగా ఉంటాడు, అంతవరకు దేహోపాధిగా ఉంటాడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. ఆ దేహంలోనే బ్రహ్మలోకనం చేసుకునేవాడుగా ఉంటాడు. దేహానికి వచ్చేటువంటి సుఖ దుఃఖాలకు గురి కాకుండా దైకం చెప్పుకొచ్చారని చెప్పనంటే కుబుసం విడిసిన పాములాగా. ఏమి కుబుసం విడిసిన పాములాగా, కుబుసం విడిసేసింది, ఆ కుబుసం కాలిపోతుందో ఇంక శిథిలం అవుతుందో ఇంకేమవుతుందో దానికి ఏ బాధ లేదుగా. అట్లా దేహంలో తాను సాక్షి మాత్రంగా ఉన్నటువంటి వాడై దేహ వికారాలకు గురికాడు, దేహ మోహాలకు గురికాడు, దేహ సంబంధ రాగద్వేషాలకు గురి కాకుండా కేవలం సాక్షి మాత్రముగా బ్రహ్మముని అవలోకనం చేసేవాడుగా ఉంటాడు. ఆయన రమణ మహర్షి అని చెప్పి అనుకో, లేదు వివేకానంద అని చెప్పి అనుకో, లేదా మలయాళ స్వాములు అని చెప్పి అనుకో, ఇంకా యాజ్ఞవల్క్య అని చెప్పి అనుకో, లేదా శుగ మహర్షి అని చెప్పి అనుకో, ఎవరని చెప్పుకోగాక వారు బ్రహ్మముతో ఉన్నారు, బ్రహ్మము యొక్క అనుభవం కలిగి ఉన్నారు. ఎందువల్ల ఇంకా దేహంతో ఉన్నారు వాళ్ళు, దేహ వ్యామోహాలకు పోలేదా అన్న మాట కాదు. ఆ దేహం ఉన్నది ఎందువల్ల? ప్రారబ్ధం ఉన్నది కాబట్టి. ఆ ప్రారబ్ధం అనేది మిగిలి ఉండటం ఉన్నదే, సంచితం అంతరించినటువంటిది ఉండగా ప్రారబ్ధం మిగిలి ఉన్నదే. ఆ ప్రారబ్ధం మిగిలి ఉండటం అది అంతరించకుండగా, సంచితంతో పాటు అంతరించకుండగా ప్రారబ్ధం దానికంటే భిన్నముగా వ్యతిరేక్తముగా అది అస్తిత్వం కలిగి ఉన్నదే. ఆ ఉండటము అనేది జనులకు ఉపకారం. అది ఉంది కాబట్టి ఆయన యొక్క మాటలు వినే అవకాశం కలిగింది. అది ఉంది కాబట్టి ఆయన దేహం నిలబెట్టింది. ఆ దేహంతో ఉన్నాడు కాబట్టి నువ్వు సేవించుకుంటూ ఉన్నావు.
మహాత్ములను పూజించుకుంటూ ఉన్నావు, మహాత్ముల సేవ చేసుకుంటూ ఉన్నావు, దాని ఈశ్వర సేవ అన్నారు. ఈశ్వరుడా ఆయన ఆ యొక్క నిరవయవ స్వరూపుడు, అవయవం లేనటువంటి వాడు. ఈయన సావయవి, అవయవములు కలిగి ఉన్నాడు. అవయవములు కలిగి ఉన్న ఈశ్వరుడు అన్నమాట. కాబట్టి మహాత్ములు సేవించుకోవడం వల్ల ఏమిటంటే ఈశ్వర సేవా ఫలితం వాళ్ళకి కలుగుతుందని చెప్పేసి అని. రెండవది, వారు ఏ యొక్క అనుభవాన్ని పొందారో ఆ అనుభవాన్ని ఆయన 10 మందికి చెప్పే అవకాశం కూడా ఈ రూపకంగా ఉందని చెప్పని. ప్రారబ్ధం అనేటువంటిది సంచితంతో పాటు పోకుండగా అది మొండికి వేసుకొని కూర్చోవటం ఉన్నదే, అది సామాన్య మానవులకు ఉపయోగంగా ఉందన్నమాట. సంచితం పోయినప్పటికి కూడా అది పోయిందని చెప్పిన భావం కాకుండా మొండికేసి కూర్చున్నది కదా ఆ మహాత్మును పట్టుకుని ప్రారబ్ధం, అది అందరికీ కూడా ఉపయుక్తముగా ఉన్నది. వారి అస్తమస్తక సంయోగం కానీ, బ్రహ్మోపదేశము కానీ, అనుభవం కానీ, అనుభవ సంబంధ జ్ఞానం కానీ వినే అవకాశం ఉంటుందన్నమాట. గీతలో కొన్ని పదాలు వస్తూ ఉంటాయి. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అంటాడు. విన్నావ పదాలు గీతలో? 7వ అధ్యాయంలో అట్లాగే వస్తాయి, 9వ అధ్యాయంలో కూడా అట్లాగే వస్తాయి. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, జ్ఞానం విజ్ఞాన సహితం ప్రవక్ష్యామి అంటాడు. విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి ఏమిటా పదాలన్నీ కూడా అని చెప్పానంటే, విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి. జ్ఞానం అంటే చెప్పే మాటలు, ఈ చెప్పే మాటలన్నీ జ్ఞానమే. ఎలాంటి జ్ఞానము అని చెప్పానంటే విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి. విజ్ఞాన సహితం అంటే అనుభవముతో కూడి ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని నీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమి కేవలం శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసి, శాస్త్ర శ్లోకాలను అధ్యయనం చేసి, పదచ్ఛేదం చేసి ఈ చెప్పే విధానం ఒక కోణం అనుకోండి. మన గీతలో వచ్చే పదాలు ఏంటంటే విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అని చెప్పానంటే ఏ అనుభవం కలిగి ఉన్నదో ఆ అనుభవంతో సంబంధించిన జ్ఞానాన్ని నీకు చెబుతున్నటువంటి యొక్క మాట అన్నమాట. అది మహాత్ముల నుంచి, బ్రహ్మవేత్తల నుంచి అది వస్తుంది. అనుభవరూపకంగా ఉన్న జ్ఞానం రావాలని చెప్పానంటే ఆ తత్వానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళ నుంచే రాగలుగుతుందన్నమాట. అది కాబట్టి ఇక్కడ కర్మ అంతరించటము అనే విషయంలో ప్రారబ్ధం మాత్రం ఉంటుంది, సంచితం మాత్రం అనేటువంటిది తొలగిపోతుంది. కాబట్టి వాళ్ళు ఈ దేహములో సాక్షి మాత్రముగా ఉండి బ్రహ్మావలోకనం చేస్తూ ఈ దేహ పతనం అయ్యే పర్యంతం జీవనముక్తులుగా పేరుగాంచి ఉంటారు. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత విదేహముక్తులై ఉంటారు. గీతలో పదం ఉంది కదా, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి. స్థిత్వాస్యాం అంతకాలేపి అనగా ఆ యొక్క ప్రారబ్ధం అయిపోయిందాకా ఆ బ్రహ్మమును అవలోకనం చేస్తూ ఉంటాడు. బ్రహ్మ నిర్వాణం మృచ్యతి. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్యతి. తర్వాత ఏమవుతుందని చెప్పనంటే ప్రారబ్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మము యొక్క రూపముగానే అట్లాగే ఉండిపోవడం అనేది జరుగుతుందని చెప్పని అంటారు. అట్లాగా ఆ బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క వారైనప్పటికీ కూడా అటు పారమార్థ్యముఖంలోకి పోయినా ఈ వ్యావహారికంలోకి రావాల్సి ఉంటుంది, అటు ప్రాతిభాషికంలోకి పోయినా వ్యావహారం రావాల్సి ఉంటుంది. ఎందువల్ల రావటం ఇరువురు అని చెప్పనంటే ప్రారబ్ధం పట్టి లాగుతుందన్నమాట. వీడిని పట్టి లాగుతున్నది. సుషిప్త అవస్థగా పోయినా కానీ సుషిప్త అవస్థ కూడా మనకి మహాత్ములు చెప్పిన మాట యోగ సమాధి యొక్క పోలిక చెప్పుకొచ్చారు. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషిప్తం సుషిప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనందభుక్కు ఆడ పదాలు వాడాడు మాండిక్యంలో. ఆనందమయ ఆనందంగా ఉన్నాడు. అక్కడేం లేదు కదా, సంసారాలు అక్కడేం లేవు కదా, అక్కడేం లేవు. ఏకీభూత ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఒక్కడే ఏం చెప్పనంటే ఏకోన వింశతి ముఖ మాండిక్యం. ఏకోన వింశతి ముఖ అంటే 19 ముఖాలు ఉన్నాయన్నమాట. సూక్ష్మదేహానికి 19 ముఖాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కలుపుకుంటే ఏకోన వింశతి ముఖ 19 ముఖాలు కలిగి ఉన్నాడు. ఈ 19 ముఖ వ్యవహారము జాగ్రత్త అవస్థలోనూ ఉంటుంది, స్వప్నావస్థలోనూ ఉంటుంది. మంత్రాలలో జాగ్రత్త అవస్థలో కూడా
19 చెప్పాడు, స్వప్నావస్థలో కూడా 19 చెప్పాడు. అనగా స్వప్నావస్థ అంటే ఏమిటి? సూక్ష్మదేహ సంబంధ వ్యవహారం స్వప్నావస్థ. ఏమి? ఈ 19 ముఖాలు సూక్ష్మదేహానికి సంబంధించి ఉన్నాయి. 19 ముఖాలు, 19 ఇంద్రియాలు, ఇవన్నీ సూక్ష్మదేహం యొక్క సంబంధం కలిగే ఉన్నాయి. స్థూలదేహం ఏంటంటే గోళకాత్మికం స్థూలదేహం, ఇంద్రియాత్మికం సూక్ష్మదేహం, గోళకాత్మికం స్థూలదేహం. ఈ వ్యావహారిక వస్తు అనుభవం కలగాలని చెప్పనంటే ఇంద్రియం ఉన్నా లాభం లేదు, గోళకం యొక్క సంబంధం కలిగి ఉండాలి. అర్థమవుతున్నాయి ఈ మాటలో? కేవలం గోళకం ఉండి లాభం లేదు, ఇంద్రియ సంబంధం ఉంటేనే నీకు వస్తు జ్ఞానం కలిగే అవకాశం ఉన్నది. ఏమి? ఇప్పుడు మనం అంధుడు అన్నాం కదా, అంధుడు అని చెప్పి అన్నప్పుడు గోళకం లేక ఇంద్రియం లేక? ఇంద్రియము అంటే సూక్ష్మదేహ ఆశ్రయంలో ఉండేది, గోళకం అంటే ఈ దేహం యొక్క ఆశ్రయంలో ఉండేది. అంధుడు అన్నప్పుడు ఈ దేహం యొక్క సంబంధమై ఉన్న వస్తువు చెడిపోయా, లేదా సూక్ష్మదేహం యొక్క ఇంద్రియం చెడిపోయా అంధుడు అని చెప్పి అన్నప్పుడు? అందుచేత ఇక్కడ అంధుడు అన్నప్పుడు సూక్ష్మదేహం యొక్క ఇంద్రియం చెడిపోయి కాదు, సూక్ష్మదేహములో ఉన్న పరికరములు, సూక్ష్మదేహములో ఉన్నటువంటి ఇంద్రియ సముదాయము, వాటికి లోపత్వం రావటం కానీ చెడిపోవటం కానీ అనేటువంటిది లేదు. నిర్మాణం అట్లా ఉన్నది, అట్లా ఉన్నది. గోళకం లోపించింది, గోళకంలో ఒక ప్రాబ్లం ఏర్పడింది. ఆ ప్రాబ్లం సాల్వేషన్ చేయగలిగితే చూపు వస్తుంది. ఇప్పుడు ఎవరో కన్ను ఇచ్చారు, ఆ కన్ను చెడు చేశారు, చూపు వచ్చిందా లేదా? కనుక గోళకం యొక్క లోపం కానీ ఇంద్రియ లోపం కాదు. ఇంద్రియం కనుక లోపించిందనుకో వాడు ఏ దేహంలోకి పోయినా అంతే సంగతి లేక, కళ్ళు ఉన్నా కానీ కనబడే అవకాశాలు ఉండవు. కాబట్టి సూక్ష్మదేహం యొక్క సంబంధమై ఉన్న ఇంద్రియాలలో వైకల్యం రావటం కానీ, అవి చెడిపోవటం కానీ, లోపించటం కానీ జరిగే విధానం కాదు. అది భగవత్ నిర్మితంలో ఉన్న వ్యవహారం. ఈ దేహ నిర్మాణంలో కలిగేటువంటి యొక్క వైలభ్యముల వల్ల ఏర్పడేటువంటి విధానము. అందుచేత ఇక్కడ గోళకము ఉండాలి, ఇంద్రియము ఉండాలి. గోళకం దేహాశ్రయంలో ఉంటుంది, ఇంద్రియం సూక్ష్మదేహాశ్రయంలో ఉంటుంది. నేత్రము స్థూలదేహాశ్రయము, నేత్ర సంబంధ ఇంద్రియము సూక్ష్మదేహాశ్రయంలో, శ్రోత్రము దేహాశ్రయంలో, శ్రోత్ర సంబంధ ఇంద్రియము సూక్ష్మదేహాశ్రయంలో ఉంటుంది. కాబట్టి సూక్ష్మదేహంగా చెప్పినప్పుడు ఏకోన వింశతి ముఖ, 19 ముఖములు కలిగి సూక్ష్మదేహము ఉందని చెప్పన్నప్పుడు ఆ 19 యొక్క సంబంధ వ్యవహారము ఇటు జాగ్రత్త అవస్థలోనూ ఉన్నది, స్వప్నావస్థలోనూ ఉన్నది. స్వప్నంలోనూ ఆస్వాదిస్తావు, జాగ్రత్త అవస్థలోనూ ఆస్వాదిస్తావు. ఇక్కడ ఇంద్రియ ఇక్కడ గోళక సహితమై ఇంద్రియ వ్యాపారము, అక్కడ గోళక రహితమై ఉన్న ఇంద్రియ వ్యాపారం. ఏమి? అక్కడ చూస్తావు, అక్కడ ఏంటో అక్కడ కొట్లాట్లు, అక్కడ గందరగోళం అంతా ఇంద్రియ వ్యాపారం అంతా ఉంటుంది. అందువల్ల అక్కడ సుషుప్తి అవస్థ వచ్చినప్పుడు ఏకోన వింశతి, ఇక్కడేమన్నాడంటే ప్రజ్ఞానగణ ఆనందమయ ఏకీభూత అన్నాడు. అక్కడ ఏమి లేవేక అంటే ఇంద్రియాలు అనేటువంటివి వ్యవహారం లేదు. ఇంద్రియాలు లేవా అంటే ఇంద్రియాలు ఉన్నాయి, కానీ వాటి వ్యవహారం అనేది అక్కడ అవ్యవహార్య, వ్యవహారం అక్కడ లేదు. కాబట్టి సూక్ష్మదేహం సుషుప్త అవస్థలో ఉన్నది, కానీ వ్యవహారం లేదు. లేకుండా పోవటం అంటూ ఉండదు, ఉన్నది, వ్యవహారం లేదు. ఈ వ్యవహారం అనేది సెలవు తీసుకుందన్నమాట. అందుచేత ఇప్పుడు యోగ సమాధిలో ఉన్నవానికి మనస్సు ఉన్నదా? ఈ మాట మీకు సీతారామాంజనంలో వస్తుంది. సీతారామాంజనేయ సంవాదంలో అమనస్సు యోగంలో ఆంజనేయ స్వామి ప్రశ్న వేస్తాడు. రామ, యోగ సమాధి అని చెప్పి అన్నావు కదా, యోగ సమాధి అందున్నప్పుడు మనస్సు ఉందంటావా లేదంటావా? ప్రశ్న వేస్తాడు ఆంజనేయ స్వామి. మనస్సు ఉందంటావా లేదంటావా? మనస్సు ఒకవేళ ఉందని చెప్పి అన్నావు అనుకో, మనస్సు ఉన్నదా? జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి, వ్యవహారం అంతా ఉంటుంది. ఈ మొత్తం ఉంటే ఎట్లా సమాధి అవుతుంది? సమాధి మాత్రం కాదు. ఒకవేళ మనసు అనేటువంటి యొక్క వస్తువు లేదని చెప్పి అన్నావు అనుకో, ఒకవేళ నువ్వు మనస్సు లేనట్లయితే మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు లేవు వాడికి.
ఈ ప్రశ్న స్వామి వేస్తాడు, ఆంజనేయ స్వామి రాముడిని. ఏవి అందుచేత నువ్వు యోగ సమాధిలో ఉన్న మనస్సు సూక్ష్మదేహం అన్నీ ఉండాల్సిందే. ఎందువల్ల అంటే యోగ సమాధిని పొందినప్పుడు సూక్ష్మదేహం మొత్తం కూడా ఇంద్రియ సమూహంతో కూడా నశించిపోయిందనుకో, మరి జాగ్రత్త అవస్థకు వచ్చే అవకాశాలు లేవేక, జ్ఞానబోధ చేసే అవకాశాలు లేవేక, అట్నుంచి వెళ్ళిపోయి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవటం అయిపోయింది. ప్రారంభం పోయి సంచితం రెండు పోయిందన్నమాట. అందుచేత అక్కడికి వెళ్ళినా కానీ ఆ ఉన్నాయి అని చెప్పని అన్నాడు. వాళ్ళు బయటకు వస్తే ఇంద్రియములు వాడుకుంటారు, సుషుప్త అవస్థకు పోయినా బయటకు వచ్చి ఇంద్రియాలను మళ్ళా వాడుకోవాల్సిందే. ఈయన శుద్ధ విధానంగా వాడుకుంటాడు. ఆయన రాగద్వేషాలతో మోహాలతో ఉండి ఆయన అక్కడ వాడుకుంటాడు. ఇది శుద్ధమై పూర్తిగా ఉంటుంది, అది అశుద్ధంగానే ఉంటుందని చెప్పేసి అని యోగ సమాధికి పోయినా సూక్ష్మదేహం అక్కడ ఇంద్రియ సముదాయంతో వ్యవహార రహితమై ఉన్నది. యోగ సమాధికి పోయినా సూక్ష్మదేహం అక్కడ వ్యవహార రహితముగా జడమై పడి ఉన్నది. మళ్ళా బయటికి రావాలని అది రావాల్సిందే. రావాలంటే సూక్ష్మదేహం తప్పనిసరిగా ఉండాలి. ఆత్మకు రాకపోకలు లేవు కదా. తను బ్రహ్మమై బయటికి బ్రహ్మంగా వస్తాడా? బయట బ్రహ్మం లేదా బయట రావటానికి? ఏమి పోయాడు వచ్చాడు అంటే సూక్ష్మదేహం యొక్క సంబంధ వ్యవహారంలో చేరి ఉన్నటువంటి యొక్క విధానం అది, ఆత్మకు చేరి ఉండే విధానం కాదు. కాబట్టి ఆయన యోగ సమాధికి పోయాడు, జాగ్రత్త అవస్థకు వచ్చాడు, సుషుప్త అవస్థకు పోయాడు, జాగ్రత్త అవస్థకు వచ్చాడని చెప్పనంటే సూక్ష్మదేహం అనేటువంటి యొక్క వస్తువు ఉన్నది. అయితే సుషుప్త అవస్థకు పోయి ఉన్నటువంటి వానికి ఏమవుతుందని చెప్పనంటే కర్మ సముదాయము అంతరించదు. తిరిగి మరలా జన్మలకు హేతువుగా ఉన్న కర్మ సముదాయము అంతరించదు. యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వానికి ఏమవుతుందని చెప్పనంటే తిరిగి మరలా జన్మలకు హేతువై ఉన్న కర్మ సముదాయము నశించి ఉంటుంది. ఇక్కడ నశించి ఉండదు, ఇక్కడ నశించి ఉంటుంది. ఎందువల్ల అంటే యోగ సమాధి అనేటువంటిది జ్ఞాన సంబంధమై ఉన్న జ్ఞాన స్థితి కాబట్టి జ్ఞానం కర్మవాసనలకు విరోధి, నశింపజేస్తుంది. సుషుప్తి అనబడేటువంటిది అజ్ఞాన సంబంధపు విధానం కాబట్టి అజ్ఞానం కర్మవాసనలకు సహకారి, భద్రపరుస్తుంది, మళ్ళా పంపిస్తుంది. ఇది వినాశనం చేసేసి నశింపజేస్తుంది అన్నమాట కర్మవాసనల్ని. అందువల్ల వాడు దేహం సుషుప్తావస్థను పొందేవాడు దేహం సాలిస్తే ఇంకో దేహం పొందాల్సి ఉంటుంది. కర్మవాసనలు ఉన్నాయిగా. యోగ సమాధిని పొందినవాడు దేహం సాలిస్తే ఇంకో దేహం పొందే అవకాశం లేవు. ఎందువల్ల ఇంకో దేహం రావడానికి గల ఏ కర్మ ఉన్నదో ఆ కర్మ అనేది అంతరించింది కాబట్టి ఇది వ్యత్యాసము. కాబట్టి సుషుప్త అవస్థ అనబడేది యోగ సమాధిగా చెప్పేది రెండు కూడా సామ్యత ఉన్నది. అక్కడ ఏం సామ్యత అని చెప్పనంటే ఇక్కడ వ్యవహారం లేదు, అక్కడ వ్యవహారం, ఇంద్రియ వ్యవహారం అక్కడ లేదు, ఇంద్రియ వ్యవహారం ఇక్కడ లేదు. అయితే యోగ సమాధిని పొందిన వానికేమో కర్మలు నశించి ఉంటాయి, సుషుప్త అనుభవాన్ని పొంది ఉన్నవానికి కర్మలు నిశ్శబ్దం చేయబడి ఉంటాయి అన్నమాట. అది అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అవస్థ అన్నాం. జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి స్థితి అంటాం. ఇది అవస్థ కాదు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, దీని స్థితి అంటారు. స్థితి అంటే తనలో తాను ఉన్నాడు కాబట్టి స్థితిది. తనలో తానే అదై ఉన్నాడు కాబట్టి ఆ ఉన్నదాన్ని స్థితి. అజ్ఞానంలో మిళితమై ఉన్నాడు కాబట్టి అది అవస్థ. అజ్ఞాన సంబంధమై ఉన్నది కాబట్టి అవస్థ అన్నారు. ఇక్కడ తానే ఉన్నాడు కాబట్టి దీన్ని స్థితి అని చెప్పనన్నారు. కాబట్టి దీని యందు ఉన్నటువంటిది ఏమో జ్ఞానస్థితి, అదేమో అజ్ఞాన స్థితి. ఇది ప్రయత్నపూర్వకంగా వచ్చే స్థితి, అప్రయత్నంగా వచ్చేటువంటి అవస్థ. అది పొందినవాడు జన్మలకు వస్తూ ఉంటాడు, ఇది పొందినవాడు జన్మలకి వచ్చే విధానం లేకుండా ఉంటుంది. అందుచేత ఇక్కడ పారమార్థిక అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడైనప్పటికి కూడా మళ్ళీ ఈ యొక్క దేహంలోకి తిరిగి మళ్ళీ వస్తున్నాడు కదా సామాన్యుల్లాగానే అనే అంశం కాడ ప్రారబ్ధం ఒకటి ఉంది కాబట్టి పారమార్థంలోకి పోయినా రావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది, ప్రారబ్ధం ఉన్నది కాబట్టి. ఏమి మరి ఇంకో సందేహం అండి. ఇప్పుడు వ్యావహారిక వస్తువు జ్ఞానం పొందాము, ప్రాతిభాషిక వస్తువు కనపట్టలేదుగా. అట్లా పారమార్థిక వస్తువు జ్ఞానం పొందిన వారికి వ్యావహారిక వస్తువు ఘోషించకూడదు.
గోచరించకూడదు కదా. అంతే కదా, న్యాయం ధర్మం ఒకటి ఉంది కదా. వ్యావహారిక వస్తువు జ్ఞానం పొందిన వానికి తిరిగి మళ్ళీ ప్రాతిభాషిక వస్తువు గోచరించదు. అట్లా పారమార్థిక వస్తువు జ్ఞానం పొందిన వానికి వ్యావహారిక వస్తువు మరి గోచరించాలా, గోచరించకూడదా? గోచరించకూడదు. మరి గోచరిస్తుంది అమ్మా. అది ఒక మాట, సాక్షిగా ఉంటాడు, అది చెప్తా విషయాన్ని. ఇప్పుడు న్యాయం చూసినట్లయితే ఇంతే కదా, న్యాయం కనబడకూడదు. అన్నట్లయినట్లయితే ఇక్కడ ప్రాతిభాషిక వస్తువు అనబడేటువంటిది నీ కల్పన సంబంధం కాబట్టి కనబడదు. వ్యావహారిక వస్తువు అనేటువంటిది ఈశ్వర కల్పన సంబంధ వస్తువు కాబట్టి అది ఆయన సంబంధించిన వస్తువు. అది ప్రాతిభాషికం నీకు సంబంధించిన వస్తువు. నువ్వు నిర్మాణం చేసుకున్నావు ప్రాతిభాషిక వస్తువుని. మిథ్యాసర్పం ఈశ్వర నిర్మాణమా నీ నిర్మాణమా? నీ నిర్మాణం కాబట్టి కనబడదు. అదే కనుక ఆయన నిర్మాణం అయి ఉన్నట్లయితే కనబడేది. కాబట్టి వ్యావహారిక వస్తువు అనేది ఈశ్వర కల్పనా సంబంధ వస్తువు. మిథ్యాసర్పం అది నీ కల్పనా సంబంధ వస్తువు. అందువల్ల నీ కల్పన ఉన్నదే, ఒక్కసారే ఛాన్సు, మళ్ళీ నీకు ఛాన్స్ లేదే. ఏమి ఇప్పుడు వృద్ధుడు ఉన్నాడు, శతాధిక వృద్ధుడు, చాలా పేదవాడు, ఎలాంటి భోగాలు అనుభవించిన వాడు కాదు జీవితంలో, పేదరికంతో బాధపడ్డ వ్యక్తి. వాడు స్వప్నంలోకానికి పోయాడు. స్వప్నంలో ఒక రాజు, అక్కడ పేద రాజ్యం, సేవకులు, మంత్రులు, రాణి, పరిచారకులు, ఈ ఇంజామరులతో ఈ సేవలు, కాళ్ళు ఒత్తుతూ చేసేవారు, చక్కగా ఒళ్ళు అన్నీ అందిస్తే అన్నీ ఉన్నాయి భోగాలు అక్కడ బ్రహ్మాండంగా అన్నమాట. ఎంతో ఆనందంగా హాయిగా నవయవనం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, వీడికి మళ్ళీ మెలకు వచ్చేసేసింది. బయటకు వచ్చాడు, చూస్తే వృద్ధ దేహం, బక్కజిక్కిన దేహం, తెల్లబడ్డ జుట్టు, పొళ్ళు ఊడిపోయి, జుట్టు ఊడిపోయి, చెవులు పోయి, కాళ్ళు పోయి, కళ్ళు పోయి, తిందామా లేకపోయి, ఆస్తులు లేకపోయి, రాజ్యం ఉంది ఆడ, ఆడకే పోవచ్చుగా. మళ్ళా నువ్వు నిర్మాణం చేసుకున్నావు కాబట్టి అది మళ్ళా రాదు. ఏవి ఇక్కడ ఉన్న ఆస్తులు అంటే ఈశ్వర నిర్మాణం. ఇది ఈ బిల్డింగులు, ఈ ప్లాట్లు, ఈ భూమి ఎన్ని ఉన్నాయి కదా, ఈశ్వర నిర్మాణం కాబట్టి నువ్వు ఆడకపోయినా ఎడకొచ్చావు అనుకో ఉంటాయి, ఇవి ఉంటాయి. నువ్వు స్వప్నావస్థకి పోయి రాగాక ఉంటాయి ఇక్కడ, నువ్వు సుషుప్త అవస్థకే పోయి రాగాక ఇవి ఉంటాయి, యోగ సమాధికే పోయి రాగాక ఉంటాయి. ఎందువల్ల అంటే ఇది ఈశ్వర నిర్మితము, ఈశ్వరుని నిర్మాణం ద్వారా ఉన్న వస్తువులు కాబట్టి ఈశ్వర నిర్మితము ఉంటాయి. నీ వస్తువులాగా పోయే అవకాశం కాదు. ఇప్పుడు చెప్పారు కదా, నీ వ్యావహారిక వస్తువు చూశాను, ప్రాతిభాషిక వస్తువు పోయింది కదా, కనపడలేదు కదా. అటు పారమార్థిక వస్తువు జ్ఞానం పొందినప్పుడు ఇది కూడా పోవాలని చెప్పి అన్నావు అనుకో, నువ్వు పారమార్థిక వస్తువు జ్ఞానం పొందావు అనుకో, మొత్తం పోయింది అనుకో, మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ? మేము పొందాల, నువ్వు పొందావు, మొత్తం పోయింది అనుకో, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? ఇది వ్యావహారిక వస్తువు ఉంటుందన్నమాట. దానికి ఏం చెప్పుకొచ్చారని చెప్పానంటే, సత్యజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు దీని పట్ల మిథ్యాన్న భావంతో ఉంటాడు, అంతే వ్యవహరిస్తాడు. ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఎడారి ప్రాంతంలో పోతూ ఉన్నావు, ఎండ బాగా వీస్తూ ఉన్నది, కాళ్ళు కాలుతూ ఉన్నాయి, నెత్తి కాలుతూ ఉంది, దప్పిక అవుతున్నది, నీళ్లు కనబడ్డాయి, తాగే ఉద్దేశంతో బయలుదేరావు. నువ్వు పోతూ ఉన్నావు, అవి పోతూ ఉన్నాయి, నువ్వు పోతూ ఉన్నావు, అవి పోతూ ఉన్నాయి. కొంతలేక పోయావు ఆశతో, దప్పిక కదా. తీరా నిర్ణయం చేసుకున్నావు, ఇది జలం కాదు, ఇది ఎండమావులు కనబడతా ఉన్నాయి. ఇవి కేవలం ఎండమావులు అన్న జ్ఞానం కలిగింది. మరి పోయాయా ఉన్నాయి అక్కడ, కనబడతానే ఉన్నాయిగా, జ్ఞానం కలిగిందిగా. ఇది కేవలం వాస్తవం కాదు, ఇవి ఎండమావులే అన్న జ్ఞానం కలిగిందిగా. పోయిందా, ఉన్నాయా? కనబడుతూ ఉన్నాయిగా.
కనబడ్డా కానీ భ్రాంతికి గురవుతావా? అవ్వగా. జ్ఞానం కలిగిందిగా నీకు. నువ్వు అన్ని ఒక బొట్లు వేయమాక. ఏ బొట్టకు ఆ బొట్టే ఉంటుంది. నువ్వు అన్ని బొట్లు ఒకే బొట్లు వేయమాక. ఏవి అందుచేత అయిపోయింది అయిపోయింది ఆపుతున్నా. కాబట్టి ఏంటంటే అక్కడ జ్ఞానం కలిగినా కానీ కనబడతా ఉన్నాయి. కనబడ్డా కానీ భ్రాంతికి గురి కావు. ఎండ మామూలే, కనబడుతున్నాయి నీరుగా, కనబడ్డా కానీ కాక ఎండ మామూలే, నీళ్లు కాదు. నిశ్చయం అయిపోయిందేక, నిశ్చయ జ్ఞానం కలిగిన తర్వాతేక నువ్వు భ్రాంతికి గురి కావేక. అదే ఒక మృగం వచ్చిందని, అది నడుస్తూ ఉంది, నీకంటే ముందు నువ్వు ఆగిపోయావు, అది పోతావు. ఎందుకు? దాన్ని దప్పిగా ఉంది, దాన్ని కనబడతా ఉన్నాయి. ఇది పోతా ఉంది, అయ్యి పోతా ఉన్నాయి, ఇది పోతా ఉంది, అయ్యి పోతా ఉంది. ఇది ఆగుతుంది ఏమన్నా? ఆగదేక. జ్ఞానం కలిగే అవకాశము లేదు, జ్ఞానం కలిగే అవకాశం లేదు. అవి నీరేనే భావనే ఉంటుంది, దానికి అది పోతానే ఉంటుంది. పోయి ప్రాణమన్నా సాలిస్తుందేమో కానీ దానికి ఆగటం అనేది ఇక ఉండదు. అట్లాగా ఎవరికై స్వరూప జ్ఞానం లేదో, బ్రహ్మజ్ఞానం లేదో, ఈ బ్రహ్మజ్ఞానం లేనటువంటి వానికి దీని పట్ల వాస్తవ జ్ఞానమే ఉంటుంది. వాడు పోతానే ఉంటాడు. లోకమంతా ఇప్పుడు ఎట్లా ఉంది? పోతానే పోయి ఆయి ఉన్నంతవరకు పోతా ఉంది. ఆయువైపోయింది, పడి దేహం సాలిస్తుంది. సత్యజ్ఞానం గలవాడు ఆగుతాడు, సత్య లేకుండా భ్రాంతి జ్ఞానం గలవాడు పోతూనే ఉంటాడు. మరి మనం ఈనాడు సొసైటీ చూసినట్లయితే ఇదంతా వాస్తవమే. జీవితం పారమార్థికంగా వచ్చింది. జీవితంలో పారమార్థికాన్ని పొందాలి. మనకంటూ కొంత జీవితం మనం జీవించాలి, మన కోసం కొంత జీవితం జీవించాలి. మన యొక్క పారమార్థికం కోసంగా పాడుపడాలనేటువంటి భావన లేదు కదా. ఉన్న జీవిత కాలమంతా కూడా వ్యావహారిక వస్తువుల్ని సమకూర్చుకునే ప్రయత్నం. జీవితానికి ఎంత కావాలి? పరిమితం ఉన్నది. పూర్వం ఋషులు ఆగారు, తమకు ఎంత కావాలో వనరులు సమకూర్చుకున్నారు, ఆగారు. మిగతా జీవితాన్ని తమ కోసంగా వినియోగించుకున్నారు, తరింపు కోసంగా ప్రయత్నం చేశారు. ఆ ఆయువుని మోక్ష మార్గం కోసంగా వినియోగించారు. పరిమితం అన్నమాట, ఎంత కావాలో పరిమితం. ఆ పరిమితం అనేది లేకుండా ఎంత వచ్చినా ఎన్ని ఉన్నా ఇంకా దాని వ్యావహారిక వస్తువు యొక్క దాంట్లో పోయి ఆయువంత ముగిసి దేహాన్ని సాలిస్తూ ఉన్నారు. అందుచేత పారమార్థిక అనుభవంలోకి పోయినా కానీ వ్యావహారికంలోకి వాళ్ళు వస్తారు. ఇటు యోగ సుషుప్త అవస్థకు పోయినా కానీ వ్యావహారికంలోకి వస్తారు. ఎందువల్ల రావటం అంటే ఈ దేహం ప్రారబ్ధం బలీయముగా పట్టి ఉన్నది కాబట్టి అది ఉన్నంత వరకు వాళ్ళు ఆ పక్కకు పోయిన ఇక్కడికి వస్తారు, ఈ పక్కకు పోయిన ఇక్కడికి వస్తారు. ఈ దేహ సంబంధ మోహాలతో మిళితమై, ఈ దేహ సంబంధ వ్యామోహాలకు మిళితమై, దేహమోహాలకు మిళితమై ఈడు జీవిస్తాడు. ఆ దేహం పట్ల అపేక్ష లేకుండా, మోహాలు లేకుండా ఆ దేహములోనే బ్రహ్మము యొక్క అవలోకనం చేసేవారుగా ఉంటారు. కాబట్టి ఆత్మ ఏవ అభూత్ విజానత ఏక పశ్యత, ఏకత్వం పశ్యత, తత్ర మోహ తత్ర శోక. శోకము లేదు, మోహము లేదు. ఎప్పుడు శోకం వస్తుంది? మోహాలు ఉన్నవాడికి శోకం, కానీ మోహం లేనివాడికి శోకం ఏముంటుంది? ఇంకా వాడు ఏముంది అక్కడ? ఏకత్వం అనుపశ్యత, ఏకత్వం ఉన్నది ఒకటే బ్రహ్మం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మమునే దర్శించేవాడుగా ఉన్నాడు. కాబట్టి వాడు కేవలం తనలో తానే ఉంటాడు, తానే అదై ఉంటాడు. అటువాడికి ఎలాంటి యొక్క విధానాలు ఉండవు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।